ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. ప్రతి కీడు, అపాయము ఆయన ద్వారా మీరు తప్పించబడుదురుగాక. ఆయన ద్వారా మీకు సర్వ సమృద్ధి కలుగునుగాక, దీర్ఘాయువు కలుగునుగాక, సంతోషము, ఆనందము కలుగునుగాక. మీ కుటుంబ సభ్యులందరికీ నిత్య జీవము యేసుక్రీస్తు మూలముగా కలుగునుగాక. ఆయన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనము 19వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. ప్రభువుకు స్తుతి, మహిమ నిరంతరం కలుగునుగాక. ఆమెన్. ఇక్కడ దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు. బబులోను దేశంలో బానిసత్వంలో ఉన్నా కూడా ఆయన ప్రధానమంత్రి స్థానములో ఉన్నాడు. రాజు తర్వాత రాజు. మరి బానిసగా వెళ్ళిన వ్యక్తి రాజు తర్వాత రాజు ఎలా కాగలిగాడంటే, దానియేలు ప్రార్థన పరుడు, తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు, పరిశుద్ధముగా కాపాడుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా, ఎక్కడ పడితే తినకుండా, ఎక్కడైతే అపవిత్రత వస్తుందో అని భయపడుతూ ఆయన సన్నిధిలో ఉండి ఎదుగుచుండేవాడు. బాల్యదశలోంచే రాజుగారి భోజనము ఆశించకుండా, ఎవరిది ఏది ఆశించకుండా ఆయన పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ నిత్యము దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తూ వచ్చే వ్యక్తి దానియేలు. ఇక్కడ దానియేలు 21 రోజు ఎద్దెకేలు నది దగ్గర కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ప్రార్థిస్తున్నాడు. తన యొక్క పనిని పక్కన పెట్టాడు. ఏకాంతంగా కూర్చొని ప్రార్థిస్తున్నాడు, దేవుని అడుగుతున్నాడు. కానీ మొదటి రోజే ఆయన విజ్ఞాపన ప్రారంభించిన మొదటి రోజే గాబ్రియల్ దూత వర్తమానం తీసుకొని వచ్చింది. కానీ సైతాను ఏం చేసిందంటే, ఆ పారసిక అధిపతి అయిన రాజు అనే వాడు మధ్యాకాశంలో గాబ్రియల్ దూత రాకుండా ఆపుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి, ఎందుకంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 13వ వచనం, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. చూసారా, 21 దినాలు ఎదిరిస్తూ ఉన్నాడు. అందుకే ఈనాడు నీ ప్రార్థన పైకి చేరుతుంది. జవాబు ఎందుకు రాలేదంటే, దుష్టుడు మధ్యాకాశంలో గాడు ఆపుతున్నాడు. కాబట్టి జవాబు వచ్చేంత వరకు ప్రార్థించుమని పరిశుద్ధమైన గ్రంథం చెప్తాం. ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన వచ్చేంత వరకు, ఆ ప్రార్థన జవాబు పొందేంత వరకు నీవు తరచుగా ప్రార్థిస్తూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు ఉంటే అద్భుతం జరుగుతుంది. ఎదిరించను మొదటిది. రెండోది ఏం చెప్తున్నాడు, ఇంకా పారసీకులు రాజులు సముఖమున నేను నిలిచి ఉండగా. కానీ కింద చూస్తే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు, ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మిఖాయేలు దూత సాతాను మిఖాయేలు దూతను ఏం చేస్తున్నాడు, ఎదురిస్తున్నప్పుడు గాబ్రియల్ దూతను ఎదిరిస్తున్నప్పుడు అతనికి సహాయం దొరికిందో చూద్దాం. ఏం చెప్తున్నాడంటే, రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయుచు వచ్చెను, ఆయనకు స్తుతి కలుగునుగాక. అంటే ఇక్కడ మిఖాయేలు దూత వచ్చేం చేస్తానంటే సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దానియేలు ప్రార్థన ఆపుతలేడు. సహాయం చేసినప్పుడు దుష్టుని ఎదిరించి ఇప్పుడు దానియేలు దగ్గరికి
గాబ్రియల్ దూత వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అతడు మరలా నన్ను ముట్టి ఫస్ట్ బలపరిచాడు, మొదటిది. రెండవది, నీవు బహుప్రియుడవు, భయపడకమంటున్నాడు. రెండోది, నీవు బహుప్రియుడు, భయపడొద్దని చెప్తున్నాడు. మూడోది, నీకు శుభమౌను గాకని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీకు శుభమౌను గాకని చెప్తున్నాడు. నాలుగోది మాట్లాడుతున్నాడు, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. చూసారా, ధైర్యం తెచ్చుకో అని చెప్తున్నాడు. మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీ మార్గం అంతట్లో నీ దేవుడు అనే యెహోవా నీకు తోడై ఉన్నాను చెప్తున్నాడు. అద్భుతమైన దేవుడు. కాబట్టి ఆ మాట చెప్పగానే దానియేలు ఏమంటున్నాడో చూడండి. అతడు నాతో చెప్పినట్లుగా నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక ఏలిన వాడవైనా నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. చూసారా, దేవదూత ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకోమన్నదో దానియేలు ధైర్యం తెచ్చుకున్నాడు. ఏ మనుష్యులు కూడా నీకు ధైర్యం ఇవ్వలేరు, గుర్తుంచుకో. దేవుడు ఒక్కడే నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఎందుకంటే మనుషులు పిరికివారు కాబట్టి పిరికివాడు ఇంకో పిరికివానికి ధైర్యం ఇవ్వలేడు. గుడ్డివానికి ఎట్లా దారి చూపించలేడో పిరికివాడు పిరికివానికి దారి చూపించలేడు. అందుకే దేవుడు ధైర్యవంతుడు. కాబట్టి పిరికివారమైన మనకు ధైర్యము కలిగజేసేది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారని నువ్వు తెలుసుకోమని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 20వ వచనం, అతడు నేను ఎందుకు నీ యొద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా, నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోదును. చూసారా, నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. నీకు సహాయం చేశాను, నీకు వర్తమానం ఇచ్చాను, ఇప్పుడు నేను వెళ్తున్నాను, పారసీకుల అధిపతితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. మిఖాయేలు దూత యుద్ధం చేస్తాడు, గాబ్రియల్ దూత దేవుని వర్తమానం తీసుకొస్తుంది. అందుకే నీవు ప్రార్థన చేయాలి. శుభకార్యం జరగాలి అంటే ప్రార్థన చేయాలి. భయపడకము, నీ ప్రార్థన నేను వినియున్నాను, ఇప్పుడే నీ కొరకు శుభకార్యము చేయబోతున్నాను దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు. దానియేలు జీవితములో ప్రభువా అతను ముట్టి బలపరిచి భయపడకము, ధైర్యము తెచ్చుకోనము అని మీరు వాగ్దానం చెప్పారు. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు కూడా వాగ్దానం అనుగ్రహించినందుకు వందనాలు. మాలో ఉన్న భయాన్ని తొలగించావు, మా ప్రార్థన విని ఉన్నావు. మా జీవితంలో కూడా శుభకార్యం చేయబోతున్నా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.